నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. రెండోసారి సీఎం అవుతా. విద్యాభివృద్ధి వల్లే కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. నాకు స్వార్థం ఉంది, మీతో కలిసి కష్టపడతా. రెండోసారి సీఎం అవుతా. సరే ఓకే, రెండోసారి సీఎమ్మా పిఎమ్మా కానీ మొత్తానికి తగ్గి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ ఎన్నికలు పెట్టు. సీఎం అయితే పిఎం అయితే ఈ ఎన్నికలనే తెలుస్తుంది. ఇక విద్యాభివృద్ధి వల్లే కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి జైలుకి కూడా పోయిండు ఆయన. మరి లిక్కర్ స్కామ్లా ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి లిక్కర్ స్కామ్లా జైలు కూడా పోయొచ్చండి. మరి నువ్వు కూడా రెండోసారి ముఖ్యమంత్రి జైలు వేస్తావా? నాకు స్వార్థం ఉంది, మీతో కలిసి కష్టపడతా. స్వార్థం ఉన్నది. ఏం స్వార్థం ఉన్నది? ముఖ్యమంత్రి కావాలన్నా స్వార్థం ఉన్నది. నాతో కూడా కష్టపడతారట. కానీ కష్టపడండి. ఏది మరి మీ కష్టం? ప్రజలలో ఏం గుర్తిస్తున్నారు? ఏడబోతాం మీ కష్టం? 2 సంవత్సరాలు గడుస్తా అంటే కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు ఎన్నికలు పెట్టలేదంటే మన తెలంగాణ దౌర్భాగ్యం ఏడున్నదో చూడురిగా. మనది తెలంగాణ అభివృద్ధి 3 పువ్వులు 6 కాయలు లెక్క సజావుగా సాగుతుందని చెప్పి ప్రజలు మంచిగా ఆలోచిస్తున్నారట. ఇది నిజం, ఫ్యాక్ట్. తెలంగాణలో మొట్టమొదటిసారి, ఇది చరిత్రలో మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా సర్పంచ్ ఎన్నికలు కాకుండా ఉన్న రాష్ట్రం ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రమే ఉంటుంది. వేరే ఏ రాష్ట్రంలో కాదు. ఇన్ని చిక్కులు ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్, ఎన్ని తతంగాల. మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారట. బుద్ధునోడా ఓటేస్తారా? మళ్ళీగా బుద్ధున్నోడు ఎవడన్నా ఓటు వేస్తాడా? చెప్పురు ఒకసారి. తెలివి ఉన్నోడో బుద్ధున్నోడో మళ్ళీ ఓటు గుద్దుతాడా? ఇప్పటికే ఏమైందయ్యా? 6 గ్యారెంటీలు ఇస్తాను, మహిళలకు 2500 ఇస్తాను, రాజీవ్ యువ వికాసం ఇస్తాను, రాజీవ్ ఆత్మీయ భారత్ ఇస్తాను, రుణమాఫీ చేస్తాను, ఇవన్నీ స్కీములు ఇస్తాను. ఏమైందయ్యా? ఎన్నడిస్తావయ్యా అని చెప్పి అడిగితే, నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, అక్కడ మీ అయ్యా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మేడిగడ్డ పిల్లలు ఉంగింది, 1,00,000 కోట్ల రూపాయలు గంగపాలైనాయి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కేసీఆర్ అరెస్ట్ చేస్తా. ఇది అనే తెలంగాణ పరిపాలన. 1,00,000 మందిని, సార్ 1,00,000 మందిని కాదు, 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందా? ఇంకెన్నడూ చేస్తావా కోటీశ్వర్లను అని అడిగితే, మేడిగడ్డ కట్టి కాదు, సారీ, కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు మీ అయ్యా అవినీతి చేసిండు, దాన్ని గంగపాలు చేసిండు, పనికి రాకుండా చేసిండు. దాని మీద కాళేశ్వరం కమిటీ నివేదిక ఇవ్వాలి, నివేదిక తీసుకొని నేను కేసును అరెస్ట్ చేయాలి. గదే ధ్యాస తప్ప మరి 1,00,00,000 మంది ఆడవాళ్ళను కోటీశ్వరులను ఎప్పుడు చేస్తావు? మహిళలకు 200 ఎప్పుడు ఇస్తావు? ఇక ఉన్నోడు ఉండక ఆ పరిపాలన సరే ఏమో వచ్చేదే 18,000 కోట్లు, 6,000 కోట్లు అటు, 6,000 కోట్లు ఇటు, 6,000 కోట్లు ఇటు పోగా ఏమో మిగులుతలేవు, అప్పు ఊడతలేదంటే మరి ఉన్నోడు ఉండగా రాజీవ్ యువ వికాసం పెడుతుంది. మరి రాజీవ్ యువ వికాసం పంపిణీ చేస్తావా చేయవా? అది పోరగాళ్ళకి ఇస్తావా ఇవ్వవా? నువ్వు రాజీవ్ యువ వికాసం ఇస్తా అనగానే పోరగాళ్ళు ఏం చేసిర్రు? 100 రూపాయలు ఖర్చు పెట్టే కాడ అప్పులు చేసి 200 ఖర్చు పెట్టుకొని కులం, ఆదాయం, ఫోటోలు, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, అవి ఇవి లట్టు పొట్టు అన్నీ మొత్తం అప్డేట్లు చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని చూస్తారు. ఇంతవరకు దాన్ని జోలే లేదు. ఆనాడేనాడు అంటే 15 ఆగస్టు రోజు 50,000 రూపాయలు ఫస్ట్ పెట్టుకున్నకి ఇస్తా అంటేవి. మరి వాళ్ళకన్నా ఇచ్చినావా? మరి అయ్యాన్ని ఇచ్చినావా ఇయ్యలేదా? మరి ఎన్నడెత్తావు అవి? ఇది ఉత్తుదేనయ్యా? మాటలకేనా? 1,00,00,000 మంది ఆడవాళ్ళు కోటీశ్వరులు చేసుడు, రాజీవ్ యువ వికాసం ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించుడు, ఇది ఉత్తదేనా? పోరాళ్ళను మొత్తం మేడికాడికి గిర్రా దింపి 3 నెలలు మళ్ళీ ఎట్లా పడ్డట్టే చేసిర్రు అకౌంట్లలో పైసలు. వచ్చినాయి, ఎదిగవునాయి, అగవైనాయి. ఏమైందా? స్కీమ్లు ఏమైందా? ఇవన్నీ పెద్ద హరీశ్రావు 50,000 కోట్లు సంపాదించుకున్నాడు. కేటీఆర్ అది చేస్తాడు, కేసీఆర్ ఇది చేస్తాడు, కవిత అది చేస్తాను అని పడుతుంది. ఏ మంత్రి అన్నా, ఏ ఎమ్మెల్యే అయినా
ఏ ఎమ్మెల్సీ అయినా రైతుల పక్షాన మాట్లాడుతానరా. రైతులు ఇప్పుడు వరి వేసిర్రు, పత్తి వేసిర్రు, ఇంకా ఏదైనా శనగలో గోధుమలో అవ్వ ఇవో అన్ని వేసిన్నారు మన తెలంగాణలో. మరి వాళ్ళకు గిట్టుబాటు ధరిద్దామా? బోనస్ పంపిణీ ఎలా చేద్దాం? వాళ్ళకు పంట వర్షాలు పడి కొంచెం కొంచెం తడిసిన ధాన్యాన్ని ఎలా కొందాం? నష్టపరిహారం ఎలా కట్టిద్దాం? రైతులు రాజెట్లా చేద్దాం? యువతకు ఎంప్లాయ్మెంట్ ఎట్లా కల్పిద్దాం? విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం? పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన ఎలా చేద్దాం? అభివృద్ధి ఎట్లా చేద్దాం అనేది ఒక్క మంత్రన్న మాట్లాడుతాడా? తెల్లారు లేత యూరియా కోరతా, ఆడ ఈడ జుట్లు అడుగులు కొట్టుకున్నది ఎత్తివి. ఇక ఏమన్నది, గ్రామ పంచాయతీలో వైన్ షాపులు పెడతాను పడుతుంది. ఏం లేదు, నల్లిప్పుకోడు తాగుడేనట. కొత్తగా ఒక పేపర్లో యాడ్ వచ్చింది, నల్లిప్పుకొని తాగుడేనట. ఇక మరి దాని నా సోయికి రైతుల మీద పెట్టరాదు, బాగుపడతారు రైతులు. చూడు ఈ పత్రికల్లో మరి అనుడా ఏం తెలియదు, ఎవరన్నా ఒక్కడన్నా ఈ రాజీవ్ వికాసం గురించి ఏదైనా రాసిండా? చూడు రాజీవ్ వికాసం ఎంత అన్నావు, ఏమైంది మరి దాన్ని బతికేంది, దాని వ్యవస్థ ఏంది? ఇందిరా మిల్లని పెడితే ఇందిరా మిల్లలో గోల్మాల్ ఉన్నోడు ఉన్నోడికి రాబట్టే, లేనోడు సంకనాక పట్టే. హైడ్రా అనబడుతుంది, హైడ్రా అని ఆ హైడ్రా వచ్చి పేదల కళలో మన్ను కొడుతుంది. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి ఆ మూసి నది ప్రక్షాళన చెప్తా అనబడుతుంది. అదేడ పోయింది? ఇగో ఏది చూడు, ఇగో ఇక ఫ్రీ బస్ పెడితే, ఫ్రీ బస్ పెట్టి మా అక్కలకు రాయల్ రంబల్ WWE పెడుతుంది. ఏంది చెప్పు? 2 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది, ఎన్నికలు లేవు, 3 పువ్వులు 6 కాయలు అయిపోయింది. ఎట్లా తెలంగాణ? ఇది హిస్టరీ కాదా? ఇంకోటి, ప్రజలలో ఒక ఆశాభావం వ్యక్తం అవుతుందట. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాదు, కాంగ్రెస్కు ఓటు కూడా వేయం అని చెప్పి ప్రజలు అక్కడిక్కడ కూర్చున్న ఆడెక్కలు మాట్లాడుకుంటారట. ఇక ఏ ముచ్చట్లు మాట్లాడుకుంటారట. ఇక మళ్ళీ గదే కేసీఆర్ వస్తాడు, మళ్ళీ గదే 2-3 సంవత్సరాలు మళ్ళా పరిపాలిస్తాడు, మళ్ళీ గదే ముఖ్యమంత్రి ఉంటాడు. ఇక ఆయనతోనే అవుతుంది, వీళ్ళతో ఇవ్వతో కాదు. ఇక ఇచ్చిన కాడికి ఆ హామీలు ఈ హామీలు ఇచ్చిండు. ఇక గంగల కలిపాడు మమ్మల్ని. రైతు మునాఫ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, 6 గ్యారంటీలు, మన్ను మసాలా అన్నీ అన్నాడు. గద్దంగా కూర్చున్నాడు, ముడ్డి చూపెడతాడు, అందరికీ ప్రశ్నిస్తే కేసులు పెడతాడు, పోగొడితే మంత్రి పదవులు ఇస్తాడు అని ప్రజలు అనుకుంటారట. నాకు కూడా తెలియదు అది. ఒక్కడిక్కడ ప్రచారం వాళ్ళు వీళ్ళు చేస్తారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఏదేమైనా ప్రళయం వచ్చినా, వీళ్ళు జబ్బలు కుదుకున్నా, భారీ వర్షాలు వచ్చినా, తెలంగాణ తిరమర్రైనా, ఏదేమైనా మళ్ళా గదే ముసలోనికే ఓటేస్తారు, ముసలోనికే ఓటేసి ముసలోనే సీఎం చేస్తారు. మళ్ళా గదే నడుతుంది, ఇక వేరే తప్ప రాదు. ఇక నమ్మే ప్రసక్తే లేదనుకుంటారట ప్రజలు. ఏదేమైనా మొత్తానికైతే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోరేయాలరా, వచ్చే ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండబోతున్నాడు. అంతే. ఇక మీరు ఏ మన వేసుకోరు, అది జరిగే పని. రాసి పెట్టుకోరు మీ డైరీలలో, నేను ఏమన్నా అని డైరీలో రాసి పెట్టుకోరు. ఆధార్లో ఏపీ అడ్రస్ ఉన్న ఇతర కార్డులు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని మరింత సులభవంతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ చిరునామా ఉన్న కారణంగా అనేక మంది మహిళలు ఈ పథకానికి సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కొత్త ప్రభుత్వం. ఏమున్నది, ఇటు ఉచిత బస్సు ఇవ్వబడుతుంది, అటు రేట్లు పెంచబడుతుంది. ఆడవాళ్ళకేమో ఫ్రీ ఇవ్వబడుతుంది, మగవాళ్ళ మీద ఆడవాళ్ళది మగవాళ్ళది ఇద్దరికి ఒకటి టికెట్ ఇవ్వబడుతుంది. అదేమన్నా ఫ్రీ బస్సా? బతుకమ్మకు రేవంత్ కానుక కానుకగా మహిళలకు చీరల పంపిణీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. ఒక్కొక్క దాని విలువ 865 లక్షల చీరల పంపిణీ సిద్ధం. సెప్టెంబర్ 22 నుంచి పంపిణీ ప్రారంభం. చేనేత కార్మికులకు ఊపిరి పోస్తున్న ఇంద్ర మహిళ శక్తి. ఇక ఇప్పుడు ఇక ఈ చీరల పంపిణీ, ఇక చీరలకి అయితే ఎట్లా చూడాలి. ఇక 800 రూపాయల వాల్యూ గల చీరలు పంపిణీ చేస్తున్నారు కదా, ఇక అప్పుడు ఎట్లుంటుందో చూద్దాం. ఇక దానికి అయితే ఎట్లుంటుందో చూద్దాం. నగరంలో టీ స్టాల్పై అకస్మాత్తుగా దాడులు. నకిలీ టీ పౌడర్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఫోకస్. వెలుగులోకి మోసం చేయడానికి అనుసరిస్తున్న కొత్త పద్ధతులు. కల్తీని గుర్తించేందుకు మార్గదర్శకాలు వెల్లడి చేసిన అధికారులు. గీది నిజమయ్యా. జయశంకర్ భూపాల్ పెళ్ళిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడా?
ఒక్కటన్నా సీజ్ చేస్తానవా? ఒక్కటన్నా ఛాయ్ షాపులలో టెస్ట్ చేస్తానవా? ఒక్కటన్నా హోటళ్ళల్లో పోయి శాంపిల్ తీసుకుంటానవా? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడా లేడా? ఆయన అసలు ఆయన పేరేంది, ఆయన ఊరేంది, ఆయన ఆఫీస్ ఎక్కడ ప్రజలకన్నా తెలుసా? ఒక్కొక్కడు కల్తీ పాలు కల్తీ పౌడరు కలుపుకుండా ప్రజలు నాశనం చేస్తారు. మీరు ఎందుకు ఎందుకు మీరు ఎందుకు ఏసీ రూమ్లలో కూర్చొని నెలకు 78,000 జీతాలు తీసుకోవడానిక ఉండి జయశంకర్ భూపాల్ వెళ్ళి అధ్వానం తయారైంది. అసలు ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పేరుంది కూడా తెలియదు. ధరణి పేరుతో భూములను కబ్జా చేసిన విమర్శలు. కవిత నిర్వాహం వల్లే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. కవితపై ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు. రైట్, ఇక కవిత ముచ్చట్లు ఇక లేనిపోను కథ. ఇక ఈ కూర్చొని చెప్తా ఉంటుంది. హరీష్ రావు 50,000 కోట్లు సంపాదించాడు, సంపత్ రావు 5,000 కోట్లు సంపాదించాడు, దాని పైసలు ఎక్కడి ఇంత అవినీతి చేసేరని నాకు అర్థం కాదు. కానీ నేను ఒకటి అడుగుతాను, మరి నువ్వు మంచిదానివేనా? నువ్వు చేయలే లిక్కర్ స్కామ్, మరి నువ్వు 1000 కోట్ల లిక్కర్ స్కామ్లో జైలుకు వేయించినావు కదా, ఆధారాలతోనే బయట ఉన్నది. మరి వాళ్ళు చేసినట్టు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? 50,000 కోట్లు సంపాదించుకున్నాడు అని అంటున్నావు కరెక్టే, కానీ మరి నువ్వు 1000 కోట్ల స్కామ్లో జైలుకు వేయించినావు కదా, మరి ఆధారాలు అయితే ఉన్నాయి కదా నీ, మరి వాళ్ళే లేవు కదా ఆధారాలు. మరి నువ్వు వాళ్ళ మీద నిందమోపుడు కంటే నేనేం చేసినా అనేది నువ్వు అది చూసుకోవాలి కదా కొంచెం. దాన్ని కూడా నువ్వు చూసుకోవాలి కదా అక్క. ఇప్పుడు సరే నేను ఎటువంటి స్కాములు చేయలేదు, ఎటువంటి అది చేయలేదు అంటే ప్రజలు నిజంగానే నమ్ముతారు. ప్రజలకు తెలియదా ఎవరిని నమ్మాలి, ఎవరు ఇష్టం తోళ్ళు అనేది తెలియదా వాళ్ళకు? మీరు కొట్లాడుకోడు, మీరు పుల్లలు పెట్టుకొని అమాయక ప్రజలు నాశనం చేసుడు అది పద్ధత? ఇప్పుడు హరీష్ రావు మీద ఎట్లా నువ్వు అది చేసినావు, ఎలిగేషన్ చేసినావు, సరే ఓకే నువ్వు న్యాయబద్ధంగానే చేసినావు. మరి నువ్వు కూడా మరి నీ మీద కూడా లిక్కర్ స్కామ్ కేసు అయింది కదా, మరి నీ మీద ఎలిగేషన్ వాళ్ళు చేయరా? వాళ్ళకు తెలియదా? ఎందుకు నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడు ఇదంతా డ్రామా అని తెలియదా ప్రజలకు? మీరు కాళేశ్వరం ఎప్పుడైతే ముందుకు వస్తుందో కేసీఆర్ మీద ఎప్పుడైతే టైట్ అవుతుందో ఎవరో ఒకరి మీద నింద మోపుకొని ఇది తెలంగాణలో సంచలనం సృష్టించుడు, తెలంగాణలో ప్రజలను మొత్తం మైండ్ సెట్ మార్చుడు, కేసీఆర్ గ్రేటు, కవిత గ్రేటు, వీళ్ళందరూ అడుగు అనిపించుకోవడం అనేది ప్రజలకు తెలియదా? మీరు వాడే వ్యంగ్యాస్త్రాలు, మీరు చేసే వ్యవస్థ, ఈయన మీద ఆయన మీద దూషించుడు ఏంటిదో ప్రజలకు తెలియదా? వచ్చే ఎన్నికలలో చెప్తారా కదా ప్రజలు? దుమ్ము దులుపుతారు ఏందనేది తెలుస్తుంది కదా. దుమ్ము దులుపుతారా? పట్టాలకు రైలు పట్టాలకు రైళ్ళు ఎత్తారా తెలుస్తుంది.